ఇంకా గురుగారు చెప్పండి. గురుగారు థ్యాంక్ యూ. సంపద సమృద్ధి మనం చేసేటప్పుడు చాలా ఇబ్బంది అయింది నాకు. చేయలేకపోతున్నా. మనసు సించనలాగా అంటే బయటకు రావాలనిపిస్తుంది కానీ చేయాలనుకొని గట్టిగానే చేసాను. వెరీ గుడ్. ఇబ్బంది బాగా అనిపించింది చేసేటప్పుడు. అదే నాది మైనర్ బ్లాక్ ఉన్నదని నాకు అనిపిస్తుంది. దానికోసం ఇట్లా అయినట్టు కొడుతుంది. అంతే. ఇంకోటి నేను ఒక 7 years పైన ఇల్లు కట్టుకొని సొంత ఇంట్లో ఇళ్ళలో పోయినవి. ఓకే. పోతే మా మా అమ్మ, మా వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చారు మా ఇంటికి. పూజ పెట్టుకున్నాం. వస్తే అప్పుడు మా అమ్మతోని మా అత్తమ్మతో గొడవ అయింది. ఆ గొడవ వల్లనే నాకు మనీ అనేది ఫ్లో తగ్గింది బాగా. అంటే గమనించాడు కదా, అద్భుతం అంటున్నాను. గమనించాను. అందుకే నాకు అది తెలుసుకున్నాను. ఎందుకు మనీ అనేది నాకు ఫ్లో అయితే లేదు అని, బిజినెస్ కూడా సరిగా అంత నడిచినట్టుగా నడుస్తుంది అని బాగా ఇబ్బంది పడుతుంది. అంటే ఈరోజు నాకు అనిపించింది అదే దాని వల్లనే అప్పుడు గొడవ పెట్టుకుని మా అత్తమ్మ, మా మమ్మీ దానివల్ల సంది నాకు అప్పటి సంది మనకు మనీ అనేది బాగా తగ్గింది. మీరు క్షమాపణ అన్నారు కాబట్టి నాకు చాలా మంచిగా అయింది. అంటే మనం వాళ్ళందరికీ క్షమాపణ ఇస్తున్నాం. క్షమాపణ జరిగింది కాబట్టి ఈ రోజు నుంచి మంచిగా అవుతుందని ఒక నమ్మకం ఉంది. ఇప్పుడు మీ అమ్మగారుకి మీకు మాటలు ఉన్నాయా? మా అమ్మగారు జరిగిపోయారు. 2 years పైన జరిగిపోయినారు. అంతకుముందు కొంచెం లైట్ గానే ఉండే, అంతగానో మంచిగా ప్రేమ అనేది తగ్గునే ఉండే. మా అమ్మ నా మీద దేశం బాగున్నదని నాకు అనిపించింది. రాజమండ్రిలో కూడా మంచిగా మా ఇంటికి వచ్చి మంచిగా ఉండేది. కానీ తిరిగి ఆమెకు కోపం అనేది లోపల అనేది మా మీద కోపం ఉంది. మా అత్తమ్మ మీద తక్కువ కానీ మా మీద ఎక్కువ కోపం ఉండేది. అట్లా అన్నట్టు. ఇక నాకు ఎందుకు మనీ స్టక్ అయిందని చెప్పి బాగా ఇబ్బంది పడుతున్నాం. అయితే ఇక ఇప్పుడు 7 years అనేది కూడా మనీ అనేది ఫ్లో తక్కువనే ఉన్నది. ఇక ఇప్పుడు క్షమాపణ నేను చెప్పారు కాబట్టి నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే అసలు క్లియర్ అయిపోయిందని నాకు ఈ రోజు నేను నమ్ముతున్నాను గురుగారు. క్లియర్ అవ్వడానికి మొదలైంది, ఇంకా పూర్తి కాలేదు. హాజరవుతుంటే క్లియర్ అవుతుంది. థ్యాంక్ యూ గురుగారు. నాకు క్లియర్ కావాలి, మనీ బ్లాక్ మొత్తం పోవాలి అని, నేను మంచి సక్సెస్ కావాలని చెప్పి మేము కోరుతున్నాం మన అమౌంట్ వచ్చినందుకు కృతజ్ఞతలు గురువారు. ఆ రోజు మా అబ్బాయి ఆ కంపెనీ ద్వారా వాళ్ళకు బోనస్ ఇచ్చిండు అన్నట్టు. అనుకోకుండా అంతే, నాకు చెప్పాలి అనుకోకుండా ఇచ్చిండు. చాలా సంతోషం అనిపించింది. అట్లా ఇక ఇప్పటి నేను క్లియర్ అయినట్టుగా నాకు 100% మేము నమ్ముతున్నాం గురుగారు. 10 క్లాస్ మీకు అటెండ్ అయితే 10 క్లాస్ నేను నా ఎమ్మటి ఇంకొక 2-3 ఎంతమంది చేరుస్తాను నేను పెట్టుకున్నాను. ఎంత వీలైతే అంతమంది నేను మన ధ్యానంలో తీసుకొచ్చి ఈ ప్రక్రియ చేపిద్దామని ఇప్పుడు నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి. థ్యాంక్ యూ.